Hi friends, welcome back to my channel Shri Kitki Math Tutorials. Today's topic Intermaths 1B 3rd chapter straight lines exercise 3D first bit 10th problem. అరే ఏంటి మ్యామ్ మీరు ప్రీవియస్ వీడియోలోనే ఫస్ట్ బిట్ 10th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మళ్ళీ అదే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. అక్కడ ఫస్ట్ 10 నుండి 15 ప్రాబ్లమ్స్ అంటే 10 to 15 ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ ఒక మెథడ్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో మెథడ్ సేమ్ ప్రాబ్లం మీరు 2 to 3 డిఫరెంట్ మెథడ్స్ సాల్వ్ చేస్తారని చెప్పాను కదా. అక్కడ యూజ్ చేసిన మెథడ్ వేరు, ఇక్కడ యూజ్ చేసిన మెథడ్ వేరు. సో మీకు ఏ మెథడ్ నచ్చితే మీరు అది ఫాలో అయిపోవచ్చు. 10th one, find the equation of the straight line parallel to line 2x plus 3y plus 7 is equals to 0 and passing through point 5, 4. ఇక్కడ మనము ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ లైన్ కనుక్కోవాలంట. దేనికి? ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి మనం ప్యారలల్ లైన్ కనుక్కోవాలంట. ఆ ప్యారలల్ లైన్ 5, 4 అనే పాయింట్ నుండి పాస్ అవుతుందంట. సో ఇచ్చిన ఈక్వేషన్ రాసేద్దాము, పాయింట్ రాసేద్దాము. లెట్ 2x plus 3y plus k is equals to 0 be the equation of parallel line passing through 5, 4. Okay, let it be equation of required parallel line. మనం parallel lines ఎలా రాసుకుంటాము తెలుసు కదా. ఇప్పుడు ax plus by plus c is equals to 0 అనేది ఒక లైన్ అనుకోండి. ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ ఎలా రాయొచ్చు? ax plus by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం కాన్స్టెంట్ టర్మ్స్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. అదేవిధంగా మనకి ఈ ఈక్వేషన్కి ప్యారలల్ లైన్ కావాలి కాబట్టి ఈ పార్ట్స్ ఏముంచేసి కాన్స్టెంట్ మాత్రం మార్చేసాను. కాన్స్టెంట్ వాల్యూ రావాలి అంటే మనకి ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. దట్ ఇంప్లైస్ 2 into 5 ప్లస్ 3 into y is 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 2 into 5 10, 3 4s 12 plus k is equals to 0. That implies k is equals to minus 22. Substitute in 2x plus 3y plus k is equals to 0. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ 2x plus 3y minus 22 is equals to 0. Therefore equation of required parallel line ఏంటి? 2x plus 3y minus 22 is equals to 0. చాలా సింపుల్. ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఏ ఫార్ములా యూజ్ చేస్తాము? a ఇంటూ x మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ b ఇంటూ y మైనస్ వై నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు అది ఆ ఫార్ములా మీకు తడితే ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఈ మెథడ్ మీకు వస్తే ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మీకు వచ్చే ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఇప్పుడు అక్కడ మనం వేరే మెథడ్ యూజ్ చేస్తాము, ఇక్కడ వేరే మెథడ్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనము పర్పెండిక్యులర్ లైన్ కనుక్కోవాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇచ్చారు. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఇచ్చిన పాయింట్ నుండి పాస్ అయ్యే లైన్ కనుక్కోవాలి. లెట్ పర్పెండిక్యులర్ లైన్స్ ఎలా రాసాము? ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఒక లైన్ అనుకోండి. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ని మనం ఎలా రాసాము? bx మైనస్ ay ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఫస్ట్ లైన్ అవుతుంది. సో లెట్ ఇక్కడ మనం ఎలా రాయొచ్చు? ఫ్రమ్ 1 a ఈజ్ 5 b ఈజ్ minus 3. సో minus 3y minus 3x minus 5y plus k is equals to 0 be the equation of perpendicular line passing through 4, minus 3. ఓకే, అదే పాయింట్ కదా మనకి ఇచ్చింది. సో ఈ పాయింట్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దామా? minus 3 into 4 minus 5 into minus 3 plus k is equals to 0. That implies minus 3 into 4 minus 12 minus 5 into minus 3 plus 15 plus k is equals to 0. ఇక్కడ మనకు 15 minus 12 3 వస్తుంది. k is equals to minus 3 వస్తుంది. ఓకే, substitute in
minus 3x minus 5y plus k is equals to 0. అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, minus 3x minus 5y minus 3 is equals to 0. ఇందులో మనం మైనస్ కామన్ తీసేసామనుకోండి, 3x plus 5y plus 3 is equals to 3. ఇందులో మనం మైనస్ కామన్ తీసామనుకోండి, 3x plus 5y plus 3 is equals to 0. This will be our required equation. Therefore, equation of required perpendicular line 3x plus 5y plus 3 is equals to 0. మీరు ఏ మెథడ్లో సాల్వ్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ది స్ట్రైట్ లైన్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు అండ్ వాట్ ఈస్ గివెన్, దీస్ 2 స్ట్రైట్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అదే ఇక్కడ రాసేసాను, గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, వాటికి నంబరింగ్ ఇచ్చేసాను 1 and 2 అని. మనకి ప్యారలల్గా ఉంటే స్లోప్స్ ఈక్వల్గా అవుతాయి. సో మీరు స్లోప్స్ని ఈక్వేట్ చేసి కూడా రిక్వైర్డ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే మనకు ఒక కండిషన్ ఉంది, ఇఫ్ 2 స్ట్రైట్ లైన్స్ ఆర్ ప్యారలల్, ఇఫ్ 2 lines are parallel, a1 by a2 is equals to b1 by b2. ఓకే, ఈ ఫార్ములా కూడా ఈ సేమ్ యాజ్ స్లోప్. ఇక్కడ మనకి స్లోప్ అంటే ఏంటి, మైనస్ a1 by b1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a2 by b2. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, a2 మనకి ఇటు వచ్చేసి b1 అటు వెళ్ళిపోయింది, అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు. a1 వాల్యూ ఎంత, 6, a2 k, b1 ఎంత, -10, b2 -5, -5 మైనస్ మైనస్ క్యాన్సల్, 5 into 2. ఓకే, ఇక్కడ 2 into 3, దట్ ఇంప్లైస్ 3 by k is equals to 1, k is equals to 3. What is the required k value, 3. Therefore, required k is equals to 3. చాలా సింపుల్. ఓకే, స్లోప్స్ డిఫరెంట్ టైమ్స్ ఫైండ్ అవుట్ చేయకుండా మీరు m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 అని చెప్పి అక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ లేదు, మీరు a1 a2 b1 b2 వాల్యూస్ రాయాలనుకున్నా రాసేసుకోవచ్చు. ఫ్రమ్ వన్ a1 ఈజ్ ఈక్వల్స్ టు 6, b1 ఈజ్ ఈక్వల్స్ టు -10, a2 ఈజ్ ఈక్వల్స్ టు k, b2 ఈజ్ ఈక్వల్స్ టు -5 ఫ్రమ్ 2. ఓకే, ఇది మీ ఇష్టం, రాసుకోవచ్చు, రాసుకోకుండా కూడా ఊరుకోవచ్చు. నెక్స్ట్ 13th one, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p ఇఫ్ ది స్ట్రైట్ లైన్స్ 3x plus 7y minus 1 is equals to 0 and 7x minus py plus 3 is equals to 0 are mutually perpendicular. ఓకే, ఇచ్చిన లైన్స్ని రాసేసాను, పర్పెండిక్యులర్ అని కూడా రాసేసాను. ఇఫ్ 2 lines are perpendicular, what is the condition? If 2 lines are perpendicular, వాట్ ఈస్ ది కండిషన్, మనకు తెలుసు కదా, 2 lines పర్పెండిక్యులర్గా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ దట్ స్లోప్స్ విల్ బి ఈక్వల్స్ టు -1. దాని నుండే మనకి ఈ కండిషన్ కూడా డిరైవ్ అవుతుంది. ఏంటది, a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫ్రమ్ 1 a1 a2 b1 b2 వాల్యూస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఫ్రమ్ 1 a1 b1 వాల్యూస్ రాసేయచ్చు, ఫ్రమ్ 2 a2 b2 వాల్యూస్ రాసేయచ్చు. నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, a1 ఏంటి, 3, a2 ఏంటి, 7, వాట్ ఈజ్ b1, 7, వాట్ ఈజ్ b2, -p. ఓకే, ఇక్కడ 7తో మల్టిప్లై చేసే బదులు కామన్ తీసి RHS పంపించేయచ్చు కదా, 7 కామన్ తీస్తే 3 minus p ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేస్తుంది. 7 అటు వెళ్ళిపోతే p ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ p వాల్యూ. ఓకే, నెక్స్ట్ 14th one, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k ఇఫ్ ది స్ట్రైట్ లైన్స్ y minus 3kx plus 4 is equals to 0 and 2k minus 1 into x minus 8k minus 1 into y minus 6 is equals to 0 are perpendicular. ఇక్కడ మనకి 2 straight lines perpendicular అని ఇచ్చారు. మనకి perpendicular కండిషన్ ఏంటి, a1 a2 plus b1 b2 is equals to 0. ఇక్కడ ఫ్రమ్ 1 a1 b1, ఫ్రమ్ 2 a2 b2 వాల్యూస్ తీసుకొని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇఫ్ 2 lines are perpendicular, a1 a2 plus b1 b2 is equals to 0. From 1, what is a1, ఇక్కడ చూడండి, -3k
a1 is equals to minus 3k, b1 is equals to 1. From 2, a2 is equals to 2k minus 1, 2k minus 1, b2 is equals to minus of 8k minus 1. Okay. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ a1 మైనస్ 3k, a2 2k minus 1, 2k minus 1 plus b1 1, b2 minus into 8k minus 1 is equals to 0. ఇక్కడ మల్టిప్లై చేయండి. మైనస్ 3k ఇంటూ 2k మైనస్ 6k స్క్వేర్ మైనస్ 3k ఇంటూ మైనస్ 1 ప్లస్ 3k మైనస్ ఆఫ్ 8k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మైనస్ 6k స్క్వేర్ 3 minus 8 minus 5k plus 1 is equals to 0. That implies మైనస్ కామన్ తీసి అటు పంపించేస్తే మనకి ఏమొస్తుంది 6k స్క్వేర్ ప్లస్ 5k మైనస్ 1 is equals to 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎలా రాయొచ్చు? 6k స్క్వేర్ ప్లస్ 6k మైనస్ k మైనస్ 1 is equals to 0. దట్ ఇంప్లైస్ ఈ రెండు టర్మ్స్లో మనం 6k కామన్ తీస్తే k ప్లస్ 1, ఈ రెండు టర్మ్స్లో మైనస్ 1 కామన్ తీస్తే k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 6k మైనస్ 1 ఇంటూ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 6k మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు 1/6 ఆర్ k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. మనకి కేకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 1/6 కామా మైనస్ 1 2 వాల్యూస్ వచ్చాయి. ఓకే, చాలా సింపుల్. నెక్స్ట్ 14th ప్రాబ్లం. మైనస్ 4,5 ఈజ్ వర్టెక్స్ ఆఫ్ ఎ స్క్వేర్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఈజ్ 7x మైనస్ y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగ్నల్. మనకు తెలుసు కదా స్క్వేర్లో డయాగ్నల్స్ అనేటివి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇచ్చిన డయాగ్నల్ ఈక్వేషన్ రాసేసాను, వర్టెక్స్ ఈక్వేషన్ రాసేసాను. లెట్ మైనస్ ఇక్కడ ఏ వాల్యూ ఫ్రమ్ 1 a is equals to 7, b is equals to minus 1. Let minus 1 into x minus 7 into y plus k is equals to 0 be the equation of other diagonal. Passing through ఎక్కడి నుండి పాస్ అవుతుంది? -4,5 నుండి. ఓకే, -4,5. ఈ 4,5 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ మైనస్ ఇంటూ -4 -7 ఇంటూ y ఎంత 5 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 7 5 35 -35 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. k ఎంత వస్తుంది మనకి? 31 వస్తుంది. k ఈజ్ ఈక్వల్స్ టు 31. సబ్స్టిట్యూట్ ఇన్ మైనస్ x మైనస్ 7y ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఆన్సర్? -x మైనస్ 7y ప్లస్ 31 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో మనం మైనస్ కామన్ తీస్తే x ప్లస్ 7y మైనస్ 31 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగ్నల్. ఓకే, therefore equation of required diagonal is equation of required diagonal x plus 7y minus 31 is equals to 0. ఓకే,
ఈ 6 ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే అక్కడ వేరే మెథడ్ యూస్ చేశాను, ఇక్కడ వేరే మెథడ్ యూస్ చేశాను. మీకు ఈ రెండిట్లో ఏ మెథడ్ ఈజీగా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ Suketki Math Tutorials. Thank you. Bye. See you in the next video.